నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్ర రుచులు బై శ్రీదేవి. ఈరోజు మన వీడియోలో ఆనపకాయ నువ్వుల కారం కూరని చూపిస్తున్నానండి. ఈ నువ్వుల కారంతోటి తయారు చేసే కూర చాలా చాలా బావుంటుందండి. సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు నువ్వులని వేసుకోవాలి. ఇందులోకి ఒక టేబుల్ స్పూను జీలకర్ర, 6 ఎండుమిర్చి వేసుకొని నువ్వులు చిటపటమనేలాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ నువ్వుల కారంతోటి పొట్లకాయ నువ్వుల కారం, బీరకాయ నువ్వుల కారాన్ని కూడా తయారు చేసుకోవచ్చండి. చాలా చాలా బావుంటుంది. ఉల్లి, వెల్లుల్లి లేకుండా చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. నువ్వులు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కూర రుచి అంత బావుంటుందండి. ఈ విధంగా నువ్వులు మాడకుండా మంచి రంగొచ్చేలాగా ఫ్రై చేసుకొని చల్లారబెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని హాఫ్ టీ స్పూను ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. పల్సిచ్చుకుంటూ మిక్సీ చేసుకుంటే మరీ ముద్ద కట్టకుండా పొడి పొడిలాడుతూ వస్తుందండి. నువ్వుల కారం రెడీ అయింది. నేనిక్కడ కేజీన్నర ఆనపకాయ తీసుకున్నానండి. కేజీన్నర ఆనపకాయకి అరకప్పు నువ్వుల కారం కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇప్పుడు కూరని తయారు చేయడం కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులోకి పావు కప్పు నువ్వుల నూనె వేసుకుంటున్నానండి. నువ్వుల నూనె ప్లేస్‌లో మీరు నార్మల్‌గా వాడే నూనె అయినా వేసుకోవచ్చు. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పుని వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర అర టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలండి. అలాగే మినపప్పు ఇంకా శనగపప్పుని కూడా 1 టేబుల్ స్పూను లెక్కగా వేసుకోవాలి. చిటికెడు ఇంగువని వేసుకొని పోపంతా బాగా వేగిన తర్వాత 4 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2, 3 రెమ్మల కరివేపాకు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి. లేత ఆనపకాయ తీసుకుంటే కూర రుచి చాలా చాలా బావుంటుందండి. ఉడకడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు హాఫ్ టీ స్పూను పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ నువ్వుల కారంలో సాల్ట్ వేసాం కాబట్టి, ఇప్పుడు మీరు తీసుకున్న ఆనపకాయ ముక్కలకి తగినట్లుగా వేసుకోవాలండి. ఇప్పుడు అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకొని, మూత పెట్టుకొని, ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి. మరి చిన్న మంట మీద పెట్టినట్లయితే ఆనపకాయ నుంచి నీరనేది ఎక్కువగా వస్తుందండి. అందువల్ల మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆనపకాయ ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ఫ్లేమ్‌ని లోలో పెట్టుకొని రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల కారాన్ని వేసుకోవాలి. నువ్వుల కారం అడుగంటుతుంది కాబట్టి ఫ్లేమ్‌ని లోలో పెట్టుకొని వేసుకోవాలండి. ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చివరగా కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని, కలుపుకొని, ఫ్లేమ్‌ని లోలో పెట్టుకొని, మూత పెట్టుకొని, ఒక్క 2 నిమిషాలు మగ్గించుకుంటే కూర చాలా చాలా బావుంటుందండి. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బావుంటుంది. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.